సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే ఆయన ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా అనేది ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. ఆయన చేతుల్లో చూసుకుంటే హరిహర వీరమల్లు అని, భగత్ సింగ్ అని చెప్పేసి కొన్ని సినిమాలు అయితే ఆయన చేతుల్లో ఉన్నాయి. మరి ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈయన ఇప్పుడు పొలిటికల్ కెరీర్ని, సినీ కెరీర్ని అసలు బ్యాలెన్స్ చేయగలరంటారా? 100% చేస్తారు. అంటే ఎలా చేస్తారంటే ఇప్పుడు అనుకోకుండా అప్పుడు మొత్తం టోటల్గా 4-5 సినిమాలు ఓజీ అని ఇంకా చాలా సినిమాలు ఆయన పెండింగ్ ఉన్నాయి. అయితే ఇక్కడ సినిమా ఫీల్డ్ అనేది ఆయన వృత్తి. అంటే సినిమాలు చేస్తేనే ఆయనకి ఫుడ్ కదా. ఆయనకు మరి అది ఉండాలంటే అది వదిలేసి రాలేరు కదా. కాకపోతే పర్మిషన్ తీసుకోవాలి, చీఫ్ మినిస్టర్ గారిది పర్మిషన్ తీసుకోవాలి, షూటింగ్ చేసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పంచాయతీరాజ్ శాఖలో వీళ్ళు పెనాయిలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో మొత్తం టోటల్గా గుండు సున్నా చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు గుండు సున్నా చేసేసి మొత్తం టోటల్ దాచుకోవడం అనేది మొదలుపెట్టాడు. అది ఎప్పుడైతే పంచాయతీలో మొత్తం తీసుకున్నాడో ఆ పంచాయతీలో బడుగు ముత్యాల నాయుడు ఒక ఆయన ఉన్నాడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆయన మొత్తం దోచుకున్నంతవరకు దోచుకొని పెట్టింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా నాకు 10%, మీకు 90%, నాకు 10%, మీకు 90%. 13,000 పంచాయతీల్లో లంచాల మహిమ అయిపోయింది. లంచాల మహిమ అంటే దోచుకున్నంత పొలిటికల్ లీడర్స్ ఎవరూ దోచుకోలేదు ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్లో. దాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయన బుక్కులు చదువుతుంటే ఆయన బుర్ర పాడైపోతుంది. ఆయన చేస్తుంటే ఇక్కడ మొత్తం టోటల్గా ఏ దాంట్లో చూడండి బ్యాంకులో నిల్లు వచ్చిన డబ్బులు మొత్తం 50 కమిషన్ డబ్బులు అవ్వచ్చు, ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అన్ని డబ్బులు మొత్తం టోటల్గా కాజేసేసారు. ఇది కాజేసిందే కాకుండా కాంట్రాక్ట్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మొత్తం టోటల్గా ఒక మేజర్ పంచాయతీ ₹1,00,00,000 కలెక్ట్ చేయాల్సింది 10 లక్షలు కలెక్ట్ చేసి 90 లక్షలు లంచాల రూపంలో వెళ్ళిపోయాయి. అది వెళ్ళిపోతున్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా. ఇవన్నీ ఎలా ప్రక్షాళన చేయాలి? ఎవరు ఈవోలు, ఎవరు మొత్తం టోటల్గా ఈ పంచాయతీలో ఉన్న మొత్తం టోటల్గా ఈ భూ బకాసులు ఎవరు, ఈ సర్పంచులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దోచుకున్నారు, ఈ ఎమ్మెల్యేలు మామూలు ఏంటి అన్నిది, అన్ని మంత్రులు మామూలు ఏంటి, అక్కడ మళ్ళీ విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కథ ఏంటి, ఇవన్నీ ఆయన మొత్తం టోటల్గా క్షుణ్ణంగా ఇంచు టు ఇంచు పరిశీలిస్తున్నాడు. ఇంకొక 2-3 నెలలు ఆయన ఒక గాడిలో పట్టడానికి టైం పడుతుంది. అలాగే ఈ మొత్తం టోటల్గా గంధప చెక్కల స్మగ్లర్కి ఎవరున్నారు దీనికి వెనకాల, వైసీపీ వాళ్ళ అండదండలు ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి అండదండలు ఏంటి, అసలు మొత్తం టోటల్ అడవిలో మొత్తం ఏనుగు దంతాలతో సైతం కాజేసేసిన ఈ స్మగ్లర్లు ఏంటి, వీళ్ళు మొత్తం ఫారెస్ట్లో ఎవరు దాచుకుంటున్నారు, అసలు ఎక్కడుంది, ఇవన్నీ మొత్తం టోటల్గా దీన్ని ప్రక్షాళన చేయకపోతే అడవినే దోచుకుంటారు. అడవిని మొత్తం తీసేసుకొని అడవిని నిర్మానుష్యం చేసేసారు ఆల్రెడీ. దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, ఎలా అది మొత్తం మింగిన వాళ్ళు ఎవరున్నారు, దాన్ని మొత్తం టోటల్ కాజేస్తున్న వాళ్ళు ఎవరున్నారు. ఈ వైసీపీ నాయకులు మామూలుగా గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇస్తే మొత్తం అడవినే కాల్చేశారు. అడవిలో ఉన్న ఏనుగులు కూడా ఎక్కడున్నాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి, పులులు ఎక్కడున్నాయో పరిస్థితి, పులులకి తిండి లేక బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మొత్తం ఉన్న చెట్లు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆకలికి అలమటించిపోయి మొత్తం టోటల్గా ఏమీ లేక జనాలలోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆయన మొత్తం పరిశీలించడానికి, ప్రక్షాళన చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నిటికీ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే, నిర్మాతలు వెయిట్ చేయాల్సిందే. ఆయన కొన్ని కోట్ల మంది జనం కోసం ఒక పోరాటం చేసి ఆ పార్టీని తీసుకొచ్చి ఆ పార్టీని నిలబెట్టి అది 10 మంది ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం ఫ్యాన్స్ అందరం కూడా ఆయన సపోర్ట్ చేసి, నిర్మాతలను కూడా సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తే కొంచెం వస్తుంది, టైం పడుతుంది. ఏదైనా నెక్స్ట్ ఇయర్లో ఆయన సినిమాలన్నీ కూడా కొంత బయటకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఒక ప్రక్షాళన గాడిలో పడిన తర్వాత ఆయన షూటింగ్కి పర్మిషన్ సీఎం గారిని అడిగి ఆయన ఒక్కొక్కరిది 2-3 రోజులు షూటింగ్ ఆయన ఎక్కడ ఉంటారో అన్ని దగ్గరుండి ఆ షూటింగ్స్ అన్ని ఫినిష్ చేసి ప్రతి సినిమా కంపల్సరీ ప్రజలకు ఆదరణ ఉండే సినిమా, ఆచరణలో ఉండే సినిమా చేస్తాడు. ఆయన ఎప్పుడూ డ్యాన్సులు ఫైట్స్ చేయడు, ఎప్పుడూ సబ్జెక్ట్తోనే చేస్తాడు. ఒక కాటన్ రాయుడు చూడండి, ఒక ఖాదీ కోసం ఉంది, ఏదైనా చూడండి ఒక సబ్జెక్ట్ కోసం, ఒక మంచి కోసమే చేస్తాడు తప్ప ఆయన ఏ రోజు కూడా కావాలని చిల్లరగా డ్యాన్స్ రేసో పాటలు పాడో చేసింది కాదు. కనుక ఆయన ఒక సబ్జెక్టు, ఒక సమాజానికి పనికొచ్చే సినిమాలు తీస్తూ ఉంటూనే ఉంటాడు. ఆయన డిప్యూటీ సీఎం అయినా విత్ పర్మిషన్తో సినిమాలు చేసే రైట్ కన్ఫర్మ్ ఉంది. కనుక దాంట్లో మనం పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సింది. అది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని పోషించింది ఎవరు?
మరి ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ను పోషించింది ఎవరు? ఆయనకున్న కొన్ని వందల మందిని అందరినీ బతికించాలి కదా, ఆయన నమ్ముకునే వాళ్ళందరూ బతకాలి కదా. కనుక ప్రజలు బాగుండాలో, ఆయన సంస్థలు బాగుండాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు సినిమాలు చేశారనుకోండి, బట్ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు లైక్ మంత్రిని తెరపైన చూడడానికి? అందుకే మీకు ఇందాక చెప్పాను, సమాజానికి పనికొచ్చే సినిమా మాత్రమే తీస్తారు, సమాజానికి ఉపయోగపడే సినిమా తీస్తాడు, ప్రజలు యాక్సెప్ట్ చేసే సినిమా తీస్తాడు. ప్రజలు ఏ విధంగా ఉంటుందో, ప్రజలు ఏ విధంగా ఆయన చూడాలనుకుంటున్నారో ఆ విధంగా సినిమా తీసుకుంటూ వస్తారు. అంతే తప్ప మనం ఏదో చెప్పే కదా ఇందాకలా, మామూలుగా యాక్సెప్ట్ చేయడానికి ప్రజలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇస్ పవన్ స్టార్. పవన్ స్టార్ అంటే 3 రోజుల ముందు నుంచి పండగ. కనుక ఆయన ఏ సినిమా తీసినా ఎక్కువ ప్లాపులు ఆయనవే, కానీ ప్రజాదరణ ఉన్నది కూడా అయిందే. ఏ రోజు ప్లాపులు ఉన్నాయని చెప్పేసి ఆయనకి ఇప్పుడు ప్రజాదరణ తగ్గలేదు, ఫ్యాన్స్ తగ్గలే, లేకపోతే బుకింగ్లో ఖాళీగా టికెట్లు దొరకలే. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ప్లాపు హిట్లతో సంబంధాలు ఉండవు. ఆయనకి కంపల్సరీ ఆయన యాక్టింగ్ చూడాలి, ఆయన కోసం సినిమాకి వెళ్తారు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సినిమాలని ప్రజలు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఇంకో పక్క పొలిటికల్లో చూసుకుంటే ప్రతిపక్షాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు, సినిమా ప్రజలకి ఏం చేయట్లేదు, సినిమాల పైన చేస్తున్నారని చెప్పేసి. పని పాటు లేని వారు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో 100 పెడుతూ ఉంటారు. వాళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉన్నామంటే అది ప్రతిపక్షాలు అనరు, వాళ్ళ ప్రతిపక్షం అనరు. అది ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన్ని ఉండేవాళ్ళు, ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు, ప్రజల కోసం జీవించేవాళ్ళు, ప్రజల కోసమే తపన పడేవాళ్ళు. మనకు ఏమి కావాలో, ప్రజల కోసం ఏం కావాలో పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదో ప్రశ్నించాలే తప్ప ఆయన ఏం వ్యక్తిగతంగా చేస్తున్నారు? వ్యక్తిగతంగా వెళ్ళి ఆల్రెడీ బోర్డర్లో పడ్డారు కదా. వై నాట్ 175 and 11 seats. మీరు వ్యక్తిగతంగా ఆయన మీద వెళ్ళారు, వ్యక్తిగతంగా తిట్టారు, ఫ్యామిలీస్ని తిట్టారు, ఇంకొకరిని తిట్టారు, చిరంజీవి గారిని అన్నారు, మెగా ఫ్యామిలీని అన్నారు, వాళ్ళ మదర్ని అన్నారు, అందరిని అన్నారు. ఏమైంది? వై నాట్ 175 11 seats ఇచ్చారు. ఈసారి 11 కూడా ఇవ్వరు. ఈసారి జనాలు రోడ్డు మీద చీపురు గట్లతో కొడతారు, జనాలు కొడతారు. అందుకే ప్రజల పక్షాన ప్రతిపక్షాన అంటారు కదా, ప్రజల పక్షాన ఉండి మీకు మొత్తం టోటల్గా గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు మీకు ఇచ్చారు. ప్రశ్నించి మీకు ఏమవుతుంది, మీ నియోజకవర్గంలో ఏం కావాలి, లేకపోతే మీకు మొత్తం టోటల్గా డిఎస్సి జాబులు పడలేదా, లేకపోతే ఏం పడలేదు, అమ్మఒడి రాలేదు, మీకు ఏమేమి కావాలో, ప్రజల కోసం ఏమేమి కావాలో అవన్నీ ప్రశ్నించండి. అంతే, ప్రశ్నించే హక్కు ఇచ్చారు. వ్యక్తిగత జీవితాలకు వెళ్ళమని హక్కు ఇవ్వలేదు కదా. కనుక వ్యక్తిగతంగా మీరు కావాలని వెళ్ళారు, కావాలని మాట్లాడారు. మీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అందరికీ కూడా చెంప చెల్లుమన్నట్టు వై నాట్ 75 నుంచి 11 seats ఇచ్చారు. కనుక దయచేసి ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పుడైనా మనసు మార్చుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం, వాళ్ళ ఫ్యామిలీల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, లేకపోతే లోకేష్ గారి కుటుంబాల కోసం, చంద్రబాబు గారి కుటుంబాల కోసం మీకు వద్దండి. మీరు ప్రజల పక్షాన్ని పోషించండి. ప్రతిపక్షం అనేది మీకు ప్రతిపక్షం వాదా ఇవ్వరండి. ప్రతిపక్షం అనేది ప్రజల పక్షం. ప్రతిపక్షాలు అంటే అర్థం ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో మీరు ఎప్పుడు వచ్చారో, మీ ఇందాక తమ్మినేని సీతారామ గారు చాలా చక్కగా చెప్పారు, మంచిదే. ప్రతిపక్ష హోదా ఉండదు, ప్రతిపక్షంలో కూర్చుంటారు, ప్రజల పక్షాన మాట్లాడుతారు. ప్రతిపక్షం హోదా అంటే ఆయన 5 సంవత్సరాలు స్పీకర్గా చేశారు. ప్రతిపక్ష హోదా తమ్మినేని సీతారామ గారికి కూడా తెలుసు. కనుక ప్రతిపక్షం మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. మనల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు, మనకి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇచ్చారు. కనుక అడుగు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి, మీరు అందరినీ ప్రశ్నించండి, మినిస్టర్ని ప్రశ్నించండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి, లోకేష్ గారిని ప్రశ్నించండి. కానీ భయపడి అసెంబ్లీలో మీరు చేస్తున్న తప్పులు, 5 సంవత్సరాల్లో చేసిన దొంగ పనులు, పోలవరంలో చేసిన పనులు, మీరు అమరావతిలో చేసిన పనులు, విశాఖపట్నంలో భూ కుంభకోణాలు, మొత్తం టోటల్గా ఏదైతే మదనపల్లిలో భూ కుంభకోణాలు, ఇవన్నీ చేసిన దానికి భయపడి మీరు రావట్లేదు అని చెప్పుకోలేక, ఇది ఒక హైకోర్టులో ఒక రిట్ వేసి, ఆ రిట్కి మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్ చేసి, ఎమర్జెన్సీ అయినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి కదా, చేయకుండా దాన్ని అలా పెట్టుకొని తప్పు అధికార పక్షమే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో ఏదైతే పార్లమెంట్లో ఏదైతే అమెండ్మెంట్ చేస్తున్నాయో, పార్లమెంట్కి రాజ్యాంగానికి లోబడి స్పీకర్ ఇచ్చేసే అధికారాలు లోబడే ఉంటుంది తప్ప ఏది కూడా చట్టానికి వ్యతిరేకంగా ఏది జరగవు.
అది ఏదైతే ఉందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఉంటుందని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మ్యాండేటరీ అసెంబ్లీలో అడుగు పెట్టమని. మీరు అసెంబ్లీలో అడుగు పెట్టనంటే రిజైన్ చేయండి, షర్మిలా గారికి ఇస్తే షర్మిలా గారైనా ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఎందుకంటే మీరు రిజైన్ చేస్తే ఎలక్షన్ వస్తుంది, షర్మిలా గారు గెలుస్తారు. షర్మిలా గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి మీకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతే. ఓకే, సో ఇప్పుడు మీ నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏవైతే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏమన్నా సినిమాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే కంప్లీట్గా చేస్తారు? ఏ సినిమా ఆకరు, అన్ని సినిమాలు చేస్తారు. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు సినిమాలు చేశారు. బ్రహ్మరు విశ్వామిత్ర సినిమా ఫినిష్ చేశారు. అలాగే చాలా ఉన్నాయి సినిమాలు, ఆయన చిన్న సినిమా అన్నీ ఉన్నాయి. కనుక మన సినిమాలు ఏం ఆగాల్సిన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటారు అంతే. యా సార్, థ్యాంక్ యూ సో మచ్.